ప్రియ భగవద్బంధువులారా, మన గణపవరం గ్రామంలో దేవాలయాలు ప్రతిష్టా మహోత్సవం జరుగుతూ ఉన్నాయి. అయితే దాతలు ఏ వస్తువు దానం చేస్తే మంచిది అని రకరకాలుగా అనుకోవచ్చు. అయితే అన్ని ఆలయాల్లో కూడా ఎన్నో వస్తువులు యజ్ఞరూపంగా అవసరం ఉంటాయి. అన్ని శివాలయంలో కానీ, రామాలయంలో కానీ, పోలేరమ్మ దేవస్థానం కావచ్చు, తిరుపతమ్మ తల్లి దేవస్థానం కావచ్చు, బ్రహ్మంగారు కావచ్చు, ఇలా అన్ని ఆలయాల్లో జరిగేటటువంటి పూజా విధానాల్లో ముఖ్యంగా రాములవారి దేవాలయం పంచపట్టాభిరామచంద్ర స్వామివారి దేవస్థానంలో, శివాలయంలో జరిగేటటువంటి విగ్రహాలు ఎక్కువ గనక ఎక్కువ పాలు, పెరుగు, రకరకాల ద్రవ్యాలు పడతాయి. వీటికి దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కమిటీ సభ్యుల్ని సంప్రదించి ఎన్ని పాలు పడతాయి రాములవారి అభిషేకానికి. పంచపట్టాభిరామచంద్ర స్వామి అంటే రామ పరివార్ అంటారు. అయోధ్యకి వెళితే రామ్ పరివార్ అంటే రాముడే కాకుండా తన భార్య, తన తమ్ముళ్ళని కూర్చుకొని ఉన్నటువంటి చాలా గొప్ప సంప్రదాయం రామ్ పరివార్. అటువంటి రామ్ పరివార్ అనేటటువంటిది మనకి అయోధ్యలో మనకు వినపడుతుంది. తర్వాత మన గణపవరంలో చూస్తున్నాం. అటువంటి రాముల వారికి ఎన్ని పాలు పడతాయి 5 రోజుల ప్రతిష్టలో అనేటటువంటి దాతలు మీ యొక్క శక్తిని బట్టి సమర్పణ చేయండి. అలాగే శివాలయానికి కూడా పంచామృతాలు ఎన్ని పడతాయి, ఎంత ఖర్చు అవుతుంది, ఆ ఖర్చు డబ్బుని కమిటీ వాళ్ళకి మీరు అప్పచెప్పండి. యజ్ఞాల్లో పాల్గొనండి. మీ యొక్క గోత్రనామాలతో ఈ ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొని ధన్యులు కాగలరు, యాగ ఫలితాన్ని పొందగలరు అని తెలియచేస్తూ, ఈ యొక్క యాగ ద్రవ్యాలలో కానీ అన్నప్రసాదాల్లో అన్నదానానికి మజ్జిగ బాగా ఇవ్వాలి. ఎండాకాలం ఉంటుంది కనుక నీరు బాగా ఇవ్వాలి. అలా చేస్తేనే ఈ ప్రతిష్టకి మంచి మనకి పవిత్రత వస్తుంది. ఎన్ని యాగాలు చేసినా అన్నదానం బాగా జరగకపోతే చాలా అపశృతి అవుతుంది. కనుక ప్రియ భగవద్బంధువులారా, మంచి పెరుగు, పాలు, నీరు, మంచి ఆహార పదార్థాలు ఎంత ఖర్చు అవుతుందో మనం డబ్బు రూపంగా ఇస్తే దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. కనుక వారికి మనం డబ్బు సహాయం ద్వారా చేస్తే వారు ఇంకా గొప్ప కార్యక్రమాలు నిర్వహించగలరు అని తెలియచేస్తూ, అందరికీ శుభాహ్వాన్ని తెలియచేస్తూ శుభాకాంక్షలతో జై శ్రీరామ్.